Hi guys, name me Balu Stories and welcome to day 29 in 365 days 365 vlogs. సో నేనైతే ఇప్పుడే లేచిన యాక్చువల్లీ ఈరోజు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ ఉండే బట్ నాకున్న వర్క్ బిజీస్లో ఈరోజు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ అయితే కుదరట్లేదు, అందుకని చెప్పేసి సెల్ఫ్ బ్లాగ్ ఏంటనే చేసేస్తున్నా. ఈరోజు ఏం చేస్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చూపిస్తా. అండ్ ఇప్పుడే నేనైతే లేచిన గైజ్ అండ్ చూడండి ఇక అంతా అట్లనే ఉన్నాయి ఏడి ఆడి. అండ్ నిన్న నైట్ వ్లాగ్స్ ఎడిట్ చేసుకొని అండ్ పడుకునేసరికి మోర్ దెన్ 1:32 అవుతుంది. అసలు రోజు ఇదే టైం అవుతుంది, ఎందుకంటే లైక్ వర్క్ చేసుకొని అండ్ మళ్ళీ వచ్చి వ్లాగ్స్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ యూట్యూబ్లో ఒకటే కాదు కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాం. అంటే షార్ట్స్ అదే రీల్స్ పోస్ట్ చేస్తాం అండ్ ఇటు ఫుల్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తాం. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా డబుల్ వర్క్ అవుతుంది అప్పుడప్పుడు. బట్ పర్లేదు గైస్, నాకున్న మెయిన్ హ్యాపీనెస్ మాత్రం అదే అనమాట. ఇంకా జాబ్ అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం డిఫికల్ట్ అవుతుంది గైస్, ఎందుకంటే నా రూమ్లో వైఫై లేదు. వైఫై లేకపోవడం వల్ల లైక్ లాట్ ఆఫ్ జీబీ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట వీడియో. సో 2GB 3GB కన్జ్యూమ్ చేస్తే పర్లేదు, కానీ అది చాలా టైం తీసుకుంటుంది, 1 hour 2 hours అట్లా. సో దానివల్ల ఈరోజు నాకైతే చాలా లేట్ అయిపోయింది. అండ్ రూమ్ అయితే ఇప్పుడే క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయితే అయినా. ఫ్రెషప్ అంటే అదే బ్రష్ చేసి అవన్నీ అయితే చేసేసుకున్నాం. అండ్ ప్రతిసారి వండుకోవాలంటే పెద్ద థింగ్ రూమ్లో. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేస్తా. ఏం చేసుకుంటామో ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. అండ్ అట్లనే లైక్ మనమైతే ఒక ప్రొఫెషనల్ ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాము. అదేంటి అనేది కూడా చూపిస్తా, అది ఎంత కాస్ట్ పడ్డది, అది ఎట్లా వర్క్ అవుతుందో కూడా చూపిస్తా ఈ వ్లాగ్లో. ఈరోజు వచ్చేసి మనం తోటకూర కర్రీ అయితే వండుకుంటున్నాం. సో ఇది రేయర్గా వండుకుంటారు బ్యాచులర్ రూమ్లో నాకు తెలిసి, బట్ సో నేనైతే అప్పుడప్పుడు ఇట్లాంటి అయితే కుక్ చేసుకుంటా. అండ్ సో దీంట్లో ఏమేమి యాడ్ చేస్తున్నామంటే ఇక ఆనియన్స్ అవి అయితే యాడ్ చేస్తున్నాం, మరి టమాటోస్ యాడ్ చేస్తున్నాము. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ముఖం అంతా పాడైపోయింది గైస్ చాలా రోజుల నుంచి. లైక్ మొన్న ఎప్పుడో ఫేస్ వాష్కి అది చేసుకున్నా, మళ్ళీ ఇప్పటివరకు క్లీన్జింగ్ అవన్నీ ఏం చేసుకోలేదన్నమాట. సో ఈరోజు అయితే చేసుకోవాలి. అండ్ ఏంటంటే వ్లాగ్స్కి అని చెప్పి బయట తిరగడము, లైక్ ఆఫీస్ వర్క్ అని చెప్పేసి అటు పోవడం ఇటు పోవడం వల్ల స్కిన్ అయితే పిచ్చా డ్యామేజ్ అయిపోయింది. ఆయిల్ వేసేసుకొని, సో గైస్ ఆయిల్ అయితే వేడైపోయింది. ఇట్లా పోపు గింజలు తీసుకొని కొన్ని పోపు గింజలు యాడ్ చేసుకొని, సో దాంట్లోనే తోటకూర వేసేసుకోవాలి. అంటే ఇట్లా కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలి. అసలు ఇది ఇంత తోటకూర కనిపిస్తుంది కానీ ఉడికిపోతే కొంచెమే అవుతుంది గైస్. అండ్ కడుక్కోవడం మాత్రం మ్యాండేట్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో దీంట్లో. సో దీంట్లోనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా టమాటోస్ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా. ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికిచ్చేసుకోవాలి. సో గైస్ ఇట్లా కలిపేసుకోవాలి. దీన్ని కలిపేసుకున్న తర్వాత కొంచెం దగ్గర అయిన తర్వాత వాసన పోతుంది. కొంచెం దగ్గర అయిన తర్వాత సాల్ట్ అండ్ అట్లనే పసుపు వేసుకోవాలి. అండ్ ఇగో కింద న్యూస్ పేపర్ వేసిన కదా, అది ఎందుకంటే లైక్ ఇట్లా నుంచి అంతా కింద పడితే మళ్ళీ నాకు డబల్ పని అవుతుంది అనమాట. ఆయిల్ ఒకటి అదొకటి ఇవ్వటానికి కింద పడతాయి. నేను చేస్తుంటే అయితే పక్కా పడతాయి, అందుకని చెప్పేసి మళ్ళీ డబల్ ఎందుకని పేపర్ వేసిన. సో గైస్ ఇగో కర్రీ ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇగో ఇట్లా సాల్ట్, సో ఇట్లా సాల్ట్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఇగో ఇట్లా ఇది యాడ్ చేసేసుకుంటే ఇంకా కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ బయటికి వస్తాయి కదా, సో ఇంకెక్కువ కుక్ అవుతుంది. సో ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ అదే కారం వేసేసుకొని, ఇంకేమైనా ధనియాల పౌడర్ యాడ్ చేసుకునే వాళ్ళు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు. సో ఏమేమి అవైలబుల్ ఉంటాయో అవి వేసేసుకుంటే మన కర్రీ రెడీ. సో గైస్ ఇగో ఇట్లా కారం యాడ్ చేసేసుకొని ఇంకో ఇట్లా అయిపోతే కలుపుకుంటే మన కర్రీ అయితే అయిపోయింది గైస్. ఇక నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, సో ఇంకా ఆఫీస్ టైం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ వెళ్ళాలి ఇంకా. సో అది ముచ్చట. మన యూట్యూబ్ ఛానల్ని అదే లైక్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం నేను ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నా. అది ఏం ట్రైపాడ్ అని ఎంత కాస్ట్ పడదు చూద్దాము.
సో గైస్ ఇదే అనమాట మన ట్రైపాడ్. ఇది వచ్చేసి వీకూల్ బ్రాండ్. ఇది నాకు 1700 పడింది. సో దీనిలో ఉండే స్పెసిఫికేషన్ ఏందో చూద్దాము. అండ్ సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది గైస్, ఇక చూడొచ్చు. అండ్ సో ఇది 5 ఫీట్ హైట్ వరకు అయితే ఇది లైక్ ప్రొలాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 360 degrees ఇట్లా తిరుగుతుంది. అండ్ సో అంతేకాకుండా ఇది ఏమేమి స్పెసిఫికేషన్ ఉందో ఇక్కడ చూడొచ్చు గైస్. ఇది వచ్చేసి లైక్ వైల్డ్లీ కంపాటబుల్ అంట. అండ్ అంతేకాకుండా వైల్డ్లీ కంపాటబుల్, దీనికి వచ్చేసి గోప్రో అటాచ్ చేసుకోవచ్చు, కెమెరా అటాచ్ చేసుకోవచ్చు, అలాగే మనకి లైక్ రౌండ్ లైట్ ఉంటుంది కదా అది కూడా అటాచ్ అయితే చేసుకోవచ్చు అంట. అండ్ సో ఇది ఈజీ టు యూజ్. అల్యూమినియం పాలీబాడీ అంట ఇది వచ్చేసి. అంటే నేను ఇది ఇంతసేపు ప్లాస్టిక్ అనుకున్నా కానీ కాదు. అండ్ ఇది కొంచెం వెయిట్ ఉంది, ఒక 300 grams అయితే ఉంటుంది ఇది. అండ్ అంతేకాకుండా దీనికి ఒక బ్లూటూత్ ఇచ్చిండు గైస్. సో ఇది ఒక బ్లూటూత్ అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తే అక్కడ వీడియో కూడా ఆగిపోతుంది. సో ఇట్లా ఇది ఒకటి బెస్ట్ థింగ్. అండ్ అంతేకాకుండా ఇది లైక్ ఇది వచ్చేసి 360, ఇదేమో 280 degrees ఇది తిరుగుతుంది. అండ్ ఇట్లా రౌండ్ వచ్చేసి 360 degrees అయితే తిరుగుతుంది అంట. సో అది గైజ్. అండ్ ఇది ఎంత హైట్ వస్తుందో ఒకసారి చూద్దాము, ఒకసారి ఓపెన్ చేసేసి. సో గైజ్ ఇగో ఇది చూడండి, ఇది ఇంతవరకు నాకైతే ఇంత హైట్ అయితే వచ్చింది. అంటే మనం వీడియోస్కి కూడా పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి దీనికి అటాచ్ చేసి అలాగే వైడ్ యాంగిల్స్ అంటే పైనుంచి చూద్దాము ఎంత హైట్ వస్తుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ట్రైపాడ్కి అటాచ్ చేసిన, ఇది 5 feet హైట్లో అనమాట. ఎంత బాగా వస్తుంది కదా. ఇది వైడ్ యాంగిల్ కూడా ఇది ఇట్లా కవర్ అయిపోతుంది. బట్ పట్టుకోవడానికి కొంచెం షివర్ అవుతుంది, అంటే కొంచెం వెయిట్ ఉంది. మొబైల్ ఒక 500 grams, ఇది ఒక 300 grams, 800 grams వెయిట్ ఉంది. నియర్లీ ఒక 1K అంటే ఒక 750 grams నియర్లీ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అవుతుంది. బట్ హోల్డ్ అయితే చేయొచ్చు. ఇది కిందికి అనుకునే కొద్దీ కొంచెం యాంగిల్ తగ్గడం, వెయిట్ కూడా తగ్గడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇట్లా స్ట్రైట్గా మనం ఇట్లా పట్టుకోవడం వల్ల మనకి కొంచెం ప్రెషర్ అయితే పడుతుంది ఇక్కడ. సో అది. అండ్ సో బాగుంది కదా. సో ఇట్లా 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 ఇట్లా. సో మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం సోలోగా కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకోవచ్చు వైడ్ యాంగిల్లో. అంటే మనం మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రంట్ విజన్ పెట్టుకొని తీస్తున్నాం కదా, అప్పుడు ఏంటంటే కొంచెమే కనపడుతుంది. బట్ ఇట్లా తీస్తే స్వామి రంగా అన్నీ కనబడతాయి రా వెనకాల. సో అట్లా ఉంటుంది అనమాట. సో గైజ్ చూసిండ్రు కదా ఈరోజు అయితే మన వ్లాగ్ ఇదే. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ Day 38 టుమారో అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. రేపు కూడా మ్యాక్సిమం సోలో వ్లాగింగ్ ఉంటుంది. లేదు అని అంటే లైక్ మనం టెంపుల్కి విజిట్స్కి వెళ్ళాలి కదా, చూద్దాము. అది గైజ్ ఈరోజు వ్లాగ్. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అండ్ బాయ్ బాయ్. అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ సో దట్ మన వీడియో అదే మన వ్లాగ్స్ చాలా మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ బాయ్ బాయ్.